గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే వార్త హల్చల్ చేస్తోంది. సింగర్ మంగ్లీ 150 కోట్ల రూపాయల వరకు పెద్ద ఎత్తున ఒక స్కామ్ చేశారు అనే వార్త వినిపిస్తోంది. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఇదే వార్త కనిపిస్తోంది. అయితే సింగర్ మంగ్లీ 150 కోట్ల రూపాయల స్కామ్కి సంబంధించి ఆమె ఇంతకుముందు మాట్లాడారు. అడ్వకేట్ సుబ్బారావు మీద కేసు పెట్టి అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సిపి సజ్జనార్ గారిని కూడా కలిసి, నాకు ఈ కేసుతో ఏం సంబంధం లేదు, అతను ఫేమ్ కోసం పాకులాడుతున్నాడు, మంగ్లీ పేరు బయటికి తీసుకొస్తే నేను ఫేమ్ అయిపోతాను, తద్వారా బిగ్ బాస్కి వెళ్తాను, ఇలాంటి ఆలోచన ధోరణితో నా పేరు తీసుకొచ్చి నన్ను బద్నాం చేసే ఒక కుట్రపూరితంగా చేస్తా ఉన్నాడని చెప్పి రివర్స్గా కేసు పెట్టినటువంటి పరిస్థితుంది. అసలు నిజంగా మంగ్లీ గారి మీద ఇప్పుడు కొన్ని అనుమానాలు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే బాధితులు చెప్తున్నటువంటి దాన్ని బట్టి, ఈ అడ్వకేట్ చెప్తున్నటువంటి విషయాన్ని బట్టి, ఈ మధ్యకాలంలో 2-3 రోజుల్లో జరిగినటువంటి పరిణామాలను బట్టి చూస్తే మంగ్లీ గారిని క్వశ్చన్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. మంగ్లీ గారి మీద కొన్ని అనుమానాలు బలంగా లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఈ కేసు ఏంటి, ఈ 150 కోట్ల స్కామ్ ఏంటి, అసలు ఎలా స్టార్ట్ అయింది, దీని వెనకాల కారణం ఏంటి, ఇదంతా కూడా ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. కొద్ది రోజుల క్రితం, దాదాపు 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల క్రితం అనుకుంటా, రమావత్ మధు, తర్వాత భరత్ చౌహాన్, శైలజా చౌహాన్, మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్, వీళ్ళు అనంతపురం, కర్నూలు, తర్వాత తెలంగాణలో కూడా మహబూబ్ నగరు, నల్గొండ, మెదక్, సో ఇలా చాలా చోట్ల వీళ్ళు డబ్బులు వసూలు చేశారు. రమావత్ మధు ఆ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, మేము హాస్పిటల్ కడతా ఉన్నాం, ఒక పబ్ కడతా ఉన్నాం, తర్వాత ఒక స్కూల్ కడతా ఉన్నాం, ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కట్టబోతున్నాం, దీని వెనకాల మంగ్లీ గారు ఉన్నారు, మంగ్లీ గారి పేరు చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి పరిస్థితి ఉంది. చాలామంది దగ్గర అంటే ఆశ చూపించారు, మీకు పెద్ద ఎత్తున ఇంట్రెస్ట్లు ఇస్తాం, ఎవరైతే 5 లక్షలకు పైబడి ఇచ్చారో వాళ్ళకి ఇంట్రెస్ట్లు ఇవ్వడంతో పాటు 4 సెంట్ల భూమి కూడా మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తాం, డబ్బులు పెట్టండి, అధిక లాభాలు గడించండి అని చెప్పి ఈ విధంగా మంగ్లీ గారు ప్రస్తావన తీసుకొచ్చి మంగ్లీ గారి పేరు పడి, ఎందుకంటే ఇందులో శివ చౌహాన్ మంగ్లీ తమ్ముడే ఉన్నాడు, మంగ్లీ తమ్ముడిని కూడా చూపించారు కాబట్టి ఓహో ఇది నిజంగా మంగ్లీ అంటే పెద్ద సింగరు, ఆమె 2 తెలుగు రాష్ట్రాల్లో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి సింగర్గా ఉంది, కోట్ల రూపాయలు సంపాదిస్తోంది, మన డబ్బులు ఎక్కడికి పోవు అని చెప్పి నమ్మి, అందులో కూడా మన బంజారా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే, మన మనుషులే మనల్ని ఎట్లా మోసం చేస్తారని చెప్పి బాధితులు గుడ్డిగా నమ్మారు. సెలబ్రిటీ పేరు చెప్పారు, ఆమె ఉంది కాబట్టి మనకి నిజంగా లాభాలు వస్తాయి అని చెప్పి ఆశపడి చాలామంది లక్షల రూపాయలు ఇచ్చారు. ఆ లక్షల రూపాయలు తీసుకున్న తర్వాత కొన్ని రోజులు ఆ ఇంట్రెస్ట్లు చూపించారండి. కొన్ని రోజులు చూపించిన తర్వాత ఒక 3-4 నెలలు ఇచ్చిన తర్వాత ఆ తర్వాత కనిపించకుండా పోయారు. ఫోన్ చేస్తే రేపు మాపు అని చెప్పి అనడం, కొన్నిసార్లు ఫోన్ కనెక్ట్ కాకపోవటం, అసలు ఇంట్రెస్ట్లు మాట దేవుడు ఎరుగు, అసలు ఇచ్చే పరిస్థితి కూడా లేకపోవటం, ఇవంతా గందరగోళానికి గురై వందల సంఖ్యలో బాధితులు రోడ్డున పడ్డటువంటి పరిస్థితుంది. రూపాయి కష్టపడి శ్రమించి కూలి పనులు చేసుకుని, పొలం పనులు చేసుకుంటూ, చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఏదో మన బతుకు మారుతుందేమో, కొన్ని 4 రూపాయలు మన చేతికి వస్తాయేమో, ఇలా ఆలోచించినటువంటి పేదవాళ్ళందరూ కూడా ఇప్పుడు రోడ్డున పడి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కేసులు పెట్టి వాళ్ళు అసలు వాళ్ళు కళ్ళ ముందు శూన్యం కనిపించింది. అడ్వకేట్ సుబ్బారావుని వాళ్ళు సంప్రదించారు, మాకు న్యాయం చేయండి సార్, మీరైనా ఏదో రకంగా న్యాయం చేయండి, మా డబ్బులు మాకు ఇప్పించండి, మాకు వడ్డీ ఆశ లేదు, మాకు లాభాల ఆశ లేదు, కనీసం మేము ఇచ్చినటువంటి డబ్బులైనా మాకు ఇప్పించండి అని చెప్పి వాళ్ళు ప్రాధేయపడే పరిస్థితికి వచ్చారు. అప్పుడు ఈ అడ్వకేట్ సుబ్బారావు అనేటువంటి వ్యక్తి డైరెక్ట్గా మంగ్లీ గారిని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఏమో మీ పేరు వస్తుంది, మీ పేరు చెప్పి ఇక డబ్బులు వసూలు చేశారంట, మీ ఇన్వాల్వ్మెంట్ ఉందో లేదో అనేది ఇప్పుడు నేను ప్రస్తావించట్లేదు, కానీ మీ పేరు చెప్పి ఇక లక్షల రూపాయలు వసూలు చేశారు, కోట్ల రూపాయలు గడించారు. ఈ రమావత్ మధు అన్న వ్యక్తి, తర్వాత ఈ భరత్ చౌహాను, శైలజా చౌహాను, మీ తమ్ముడు శివ పేరు కూడా ఉంది, ఏంటమ్మా ఇది ఎట్లా జరిగింది ఏంటని చెప్తే, అసలు నువ్వెవరు, నీకేంటి సంబంధం, నువ్వు రివర్స్ డబ్బులు ఇచ్చి మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటావు, ఇట్లా ఆయన్ని టార్గెట్ చేయటం మొదలుపెట్టినట్టుగా ఒక ఇంటర్వ్యూలో ఆయనే చెప్పాడు. అడ్వకేట్ సుబ్బారావు చాలా క్లియర్గా, మంగ్లీ నన్ను రివర్స్ కౌంటర్ చేసింది, నేను పాపం ఆమె సెలబ్రిటీ కదా, ఆమె పేరు బద్నాం చేశారు వీళ్ళు, లక్షల రూపాయలు తీసుకొని బాధితుల దగ్గర ఎగ్గొట్టారు,
ఆమె పేరు పాడు చేశారు కదా, అసలు ఏంటి ఈ కేసు, ఆమెనే తీసుకెళ్దాం, అసలు ఆమెకు తెలుసా లేదని చెప్పంటే రివర్స్ నా మీదే ఎక్కింది ఆమె, నన్నే క్వశ్చన్ చేసింది, అవమానకరంగా మాట్లాడిందని చెప్పి ఆయన చెప్పాడు. తర్వాత పంజగుట్ట పిఎస్లో కేసు పెడితే రివర్స్ కేసు ఆమె నార్సింగ్లో పెట్టింది మంగ్లీ. పూర్తిగా ఆయన బిగ్ బాస్ వెళ్ళాలని ఇష్టపడతా ఉంటాడు, ఎవరన్నా సెలబ్రిటీల పేర్లు చెప్పుకొని పైకి రావాలనుకుంటాడు, ఫేమ్ సంపాదించాలనుకుంటాడు, నాతోనే చాలాసార్లు చెప్పాడు శ్రీముఖి అంటే ఇష్టం అని చెప్పాడు. ఇవన్నీ కూడా మాట్లాడి కొంత గందరగోళపరిచే ప్రయత్నం చేశారు. కానీ అసలు మంగ్లీ మీద కొన్ని కీలకమైనటువంటి అనుమానాలు ప్రస్తుతం ఏం కలుగుతున్నాయంటే, ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత కూడా దీన్ని సెటరేట్ చేసుకోండి అని చెప్పి కొంతమంది తెలిసిన వ్యక్తులు, మంగ్లీకి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు, సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు ప్రయత్నం చేశారట. ఇది కూడా ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి సమాచారం. ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్ దగ్గర గందరగోళం జరగకముందు పోలీస్ స్టేషన్లో ఆయనకి మందు తాగొచ్చాడు అని చెప్పి బ్రీత్ అనలైజర్తో టెస్ట్ చేశారు కదా, దానికంటే ఒకరోజు ముందు ఒక తెలిసిన వాళ్ళ ఇంట్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారంట. అక్కడ అడ్వకేట్ సుబ్బారావు ఉన్నాడు, మంగ్లీ కూడా ఉన్నారు, తర్వాత సినిమా డైరెక్టర్ వేణు ఉడుగుల ఆయన ఇంటర్వ్యూలు కూడా వస్తూ ఉన్నాయి, ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉన్నాడంట. వీళ్ళందరి సమక్షంలో అసలు ఈ కేసుకు సంబంధించి మంగ్లీ మీరు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినట్టుగా ఈ కేసు ఏం లేదు కదా, ఈ రమావత్ మధు అనేవాడు కదా మీ పేరు చెప్పుకుని డబ్బులు వసూలు చేశాడు, సరే మీ నాలెడ్జ్లో ఉందా లేదా ఇదంతా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది, సో కాబట్టి మీరు అతని మీద ఎందుకు కేసు పెట్టలేదు, ఇంత జరుగుతుంది కదా అంటే నేను ఎందుకు పెట్టాలి, అసలు నువ్వు నన్ను ఎట్లా క్వశ్చన్ చేస్తావు అని చెప్పి ఆ మీటింగ్లో కూడా బెదిరించే ప్రయత్నం చేశారంట. మర్యాదగా ఈ కేసు వెనక్కి తీసుకుంటావా లేదా, లేదు అంటే కనుక నువ్వు ఇట్లాగే మొండిగా ఉంటే లారీతో గుద్ది చంపించేస్తాం, ఇలాంటి చాలా బెదిరింపు ధోరణులతో ఆ మీటింగ్ జరిగినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో వెంటనే అడ్వకేట్ సుబ్బారావు ఇక ఆ మీటింగ్ నుంచి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఆ తర్వాత రోజు పోలీస్ స్టేషన్లో బాధితులతో కలిసి వచ్చి ఆయన కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ నిజంగా మంగ్లీ ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేకపోయి ఉంటే కనుక, బాధితుల పక్షాన నిలబడాలి, నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేశారు కాబట్టి బాధితులకి న్యాయం జరగాలి అని ఆమె అనుకుంటే కనుక, మరి రమావత్ మధుని ఎందుకు ఈమె లైట్ తీసుకుంటోంది? రమావత్ మధు మీద ఇంతవరకు ఆమె ఎందుకు కంప్లైంట్ చేయట్లా? ఇది అడ్వకేట్ సుబ్బారావు మీద ఏమి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది కానీ, అరే నా పేరు చెప్పుకొని లక్షలు వసూలు చేసి బాధితుల్ని రోడ్డు మీద పాలు చేశాడు కదా ఈ రమావత్ మధు అనే వ్యక్తి, ఇతని మీద కదా సార్ అడ్వకేటు సుబ్బారావు ఆయన ఏం మాట్లాడుతున్నాడో, సో అతని మీద కేసు పెడితే పెట్టచ్చు, కానీ మొదటగా కేసు పెట్టాల్సింది రమావత్ మధు మీద కదా, ఆయన మీద ఎందుకు పెట్టలేదు అంటే దానికి ఆన్సర్ లేదు. 150 కోట్ల రూపాయలు అతిపెద్ద స్కామ్ అసలు ఈమెకి తెలియకుండా ఏ విధంగా జరిగింది? వాళ్ళ బ్రదరే ఉన్నాడు ఇందులో, శివ చౌహాన్ అని. ఒకరోజు ఇంటికి అప్పుడు అంతా బాగున్న రోజుల్లో మంగ్లీ ఇంట్లో ఉన్నప్పుడే వాళ్ళందరూ కూడా కలిసి వచ్చారు. ఆ రోజు సెల్ఫీ తీసుకుంటానంటే ఇప్పుడు సెల్ఫీ వద్దని చెప్పి, ఫోటోలకి వీడియోలకు వద్దని చెప్పేసి మంగ్లీని అన్నదని చెప్పి కొంతమంది బాధితులు చెప్తా ఉన్నారు. సో ఇది ప్రధానంగా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 150 కోట్ల రూపాయలు అంటే ఇది చిన్న విషయం కాదు. బాధితులందరూ కూడా రెక్కలు ముక్కలు చేసుకుని వాళ్ళు చాలా కష్టపడి సంపాదించినటువంటి సొమ్ము అంతా ఏదో ఆశపడి మంగ్లీ ఉంది కాబట్టి మన డబ్బులు మనకు వస్తాయి సేఫ్ కాబట్టి డబ్బులు పెట్టామని చెప్పేసి అంటూ ఉన్నారు. నిజంగా మంగ్లీ అసలు ఏమీ తెలియకపోతే, ఈ స్కామ్ గురించి అసలు ఏమీ చేయకపోతే, దీని గురించి ఎలాంటి అవగాహన లేకపోతే అసలు ఆ రోజు ఒక మీటింగ్ ఎందుకు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది? అడ్వకేట్ సుబ్బారావుని పిలిపించుకొని సెటరేట్ చేసుకోవాల్సినటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఏమి ఇన్వాల్వ్మెంట్ లేకపోతే నేను లీగల్గానే ఫైట్ చేస్తాను, అడ్వకేట్ సుబ్బారావు నిజంగా నన్ను బదనాం చేస్తున్నాడు అని మీరు నిజంగా అనుకునుంటే కనుక అతన్ని పిలిపించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అసలు ఫ్రాడ్ చేసినప్పుడు గురించి అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఆ రోజు మంగ్లీ అతని మీద కేసు పెట్టిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడినప్పుడు అడ్వకేట్ సుబ్బారావు ఈ విధంగా చేస్తా ఉన్నాడని చెప్పి మీరు అన్నప్పుడు, బాధితుల గురించి మీరు మాట్లాడారు కదా, బాధితుల పక్షాన కూడా నేను నిలబడతానన్నప్పుడు మరి ఎక్కడ నిలబడ్డారు మీరు? బాధితుల గురించి అసలు ఎక్కడ మాట్లాడుతూ ఉన్నారు మీరు? కాబట్టి ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి సందేహాలు ఈ కేసులో కలుగుతున్నాయి. 150 నుంచి 200 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగినటువంటి కేసు, నాకు ఏమాత్రం తెలియదు, నా పేరు వాడుకుని ఈ విధంగా చేశారని చెప్పేసి అంటున్నటువంటి మంగ్లీకి చాలామంది క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.
ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్పందించండి. ఈ స్కామ్ వెనకాల మంగ్లీ ఉన్నారా లేరా? అసలు ఆమెకు తెలియకుండా ఇంత పెద్ద స్కామ్ జరిగిందా? వాళ్ళ తమ్ముడే ఉన్నాడని చెప్తున్నటువంటి ఈ కేసుకు సంబంధించి ఏమాత్రం కూడా ఆమెకి తెలియదు అనుకుంటున్నారా? లేదంటే తెలిసే జరిగిందా? తెలిసే జరిగినా ఈ కేసు నుంచి తప్పించుకోవటానికి ఒక పెద్ద డ్రామా ఇప్పుడేమన్నా కనిపిస్తోందా? మీరే అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.